క్రీస్తునందు ప్రభు తెలుసుకున్న మనము ప్రభునందు ఎలా ఉంటే మన కుటుంబాలు కట్టబడితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటారు, ఎలా ఉంటే మేలు పొందుకుంటారు, ఎలా ఉంటే రక్షణ పొందుకుంటారు, ఎలా ఉంటే నెమ్మది కలిగి ఉంటారు, ఎలా ఉంటే సమాధానకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారు అనే దాని గురించి పరిశుద్ధ లేఖనంలో చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా మంది భక్తుల కుటుంబాలు ఉన్నాయి. నేనైతే ఈరోజు ప్రత్యేకించి ఒక 2 కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు మనం గమనించినట్లయితే ఆదిలో దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు అబ్రహాము, లోతు. లోతు కుటుంబం ఒకటి, అబ్రహాం కుటుంబం ఒకటి. అబ్రహాము దేవుడు పిలిచినట్టునే బయలుదేరాడు. అదే ప్లేస్ లో నుండి లోతు కూడా బయలుదేరాడు. అదే ప్లేస్ నుండి లోతు కూడా బయలుదేరాడు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇద్దరు 13వ అధ్యాయం వరకు కలిసి ఉన్నారు. 12వ అధ్యాయంలో పిలువబడ్డారు. 13వ అధ్యాయంలో వారు మరి మనం చూసినట్టయితే ఆ 2 కుటుంబాలను కూడా దేవుడు ఏం చేశాడట, బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎండి బంగారముల చేత అబ్రహాము దీవించబడ్డాడు, పశువుల మందులు దీవించబడ్డది, పరివాళ్ళు దీవించబడ్డారు. తర్వాత లోతు దీవించబడ్డాడు, లోతు కుటుంబము, లోతు పరివాళ్ళు, లోతు పశువులు మందులు. అబ్రహాము ఏ రీతిగా ఉన్నాడో లోతు కూడా అదే రీతి పోతుంది. అబ్రహాం ఎవరు? సేవకుడు. లోతు ఎవరు? విశ్వాసి. ఇప్పుడు అబ్రహాముతో పాటుగా పోటీగా ఉన్నాడు. అబ్రహాముకు వాగ్దానం ఉన్నా కానీ ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహామును దేవుడు దీవిస్తే లోతును కూడా అబ్రహాముకు ఆనుకోని బ్రతుకుతున్నాడు కనుక లోతును కూడా దీవించాడు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కొన్ని విషయాలలో లోతు కుటుంబమేమో అనగారిపోయి పతనమైపోయింది. అబ్రహాము కుటుంబమేమో శాశ్వత కాలం వాడు పిల్ల 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 తరముల వరకు ఆశీర్వదించబడుకుంటా ప్రపంచం మొత్తం కూడా అబ్రహాము కుమారుడే. ఇప్పుడు స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఎందుకు ఈ 2 కుటుంబాలలో అప్పటి వరకు అంతగా ఉన్నారు కదా, మరి ఎందుకని తేడా వచ్చింది అని మనం చూస్తే నేను 7 అంశాలు చెప్పాలనుకున్నాను. వీలైతే ఒక 3-4 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 18వ అధ్యాయము మొదటి మాట. జాగ్రత్తగా గమనించాలి, మైండ్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా దేవుడు మాట్లాడు. అబ్రహాం ఎక్కడ కూర్చొని ఉన్నాడు? సింధూర వనము దగ్గర తన గుడారము వాకిటి ముందు కూర్చొని ఉన్నాడు. చాలు. ఇప్పుడు 19వ అధ్యాయం చదవండి. ఆది కాండం 19వ అధ్యాయం. ఆ సాయంకాలము ఎక్కడ కూర్చున్నాడంట? అమ్మ గమనించాలి, ఎక్కడ కూర్చున్నాడు లోతు? గమని. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? గుడారము వాకిటి వద్ద. గుడారము అనగా చెప్పండి, గుడారము అనగా మన ఇల్లు లేదంటే దేవుని ఇల్లు ఒకటి. గమిని అంటే ఏంటో చెప్పండి, రచ్చబండ లేదంటే బజారు వీధులలో ఎక్కడో ఓరి దగ్గర కూర్చొని బజార్లో కూర్చొని ఎక్కడో గమిని వద్ద, ఊరు గమిని వద్ద కూర్చొని వచ్చేవాళ్ళం పోయి వాళ్ళని పలకరించుకుంటా, బాగున్నారా, ఏం చేస్తున్నారు, పప్పులు ఉంటారా, ఏం చేస్తున్నారు మాట్లాడుకుంటే అక్కడ గమిని వద్ద కూర్చొని ఉన్నారు. ఆ భూమిల మీద కూర్చొని వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అబ్రహామేమో గుడారము వాకిటి వద్ద కూర్చొని ఉన్నాడు. అంటే ఇంటి దగ్గర కూర్చొని అది ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు.
ఇప్పుడు గవిడి దగ్గర కూర్చున్నాడు ఏం చేస్తాడు? 10 మందితో వ్యవహారం చేస్తాడు, లోకస్తులతో వ్యవహారం చేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఇచ్చేస్తాడు. నేను ముందే చెప్పాను, ఇతని కుటుంబం, లోతు కుటుంబం పతనమైపోవడానికి, పిల్లలతో సహా పతనమైపోవడానికి కొన్ని కారణాలు చెప్పి నేను చూపిస్తాను. అబ్రహాము తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత యేసోబు, ఆ రీతిగా దేవుడు అంచెలంచెలుగా అబ్రహాము సంతానాన్ని ప్రపంచమంతటా నింపబడడానికి కారణం చెప్పు. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము దేవునితో సావాసము. ఎవరితో సావాసమట? ఎవరితో సావాసము? ప్రార్థన పరుడు. ఖాళీ సమయాన్ని ఎవరికి అప్పగించేవాడంటే ఇంటి దగ్గర కూర్చొని సికాము చేయకోకుండా, టీవీ దగ్గర కూర్చోకుండా వాకిటి ముందు కూర్చొని ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెట్టు. అయితే ఎవరితో ఉంది సావాసం? దేవునితో. ప్రభువు వస్తానన్నావు కదా, ఇస్తానన్నావు కదా, మాటిచ్చావు కదా, వాగ్దానం ఇచ్చావు కదా అని అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున పిల్లలు, కుటుంబాలు పతనమైపోవడానికి కారణం అబ్రహాము దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని మాట విన్నవాడు. పిలిచిన వెంటనే దేవుని మాట ఇంటికి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకోకుండా దేవుని మాటలు పట్టుకొని ఎంటనే బయలుదేరి వచ్చేసారు. పనిలో వచ్చారు. ఒకటి. రెండోది, వచ్చిన కానించి పిలిచాడు కదా, వాగ్దానం ఉంది కదని నిర్లక్ష్యంగా బ్రతకలేదు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న పిల్లలు, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, నా దేవుడు యేసు ప్రభువారు, మా నాన్నగారు సేవకుడు, మా అమ్మగారు దేవుని తెలుసుకున్నవారు అని నిర్లక్ష్యం కలిగి లోకంలో బతుకుతున్న పిల్లలు ఉన్నారు. లోకం ఈ రోజున నీ ముందు ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. కానీ నీలో దేవుని కొనలేకపోతే, ఆత్మను పొందుకోలేకపోతే ఏదో ఒక రోజు నీ కుటుంబము పతనమైపోతాయి. జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు ఉన్నవారు, కుటుంబాలు కలిగిన వారు ఈరోజు దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. అబ్రహాము దేవుని సావాసం కలిగి ఉన్నాడు. ఎవరు సావాసం కలిగి ఉన్నాడు? దేవుని సావాసం. దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికి 25 సంవత్సరాలు దాటిపోయింది. దేవుడు ఇస్తానని ఇవ్వలేదు. ఇంకా ఆశీర్వదించాడు, ధనం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, భగవాక్యం ఇచ్చాడు, వెండి బంగారం ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు. 318 మందిని పరిపాలన కూడా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. బహుగా ఆశీర్వదించబడి, కనుక అలాంటి అబ్రహాము 3 కోట్ల పైసలు ఒక నెల వచ్చేసరికి ఎవరికి వాళ్ళ పరిపాలన వాళ్ళ అంటే అతను ఎంత ఆశీర్వదించబడ్డాడు ఒకసారి. కారణం అంతగా దీవించబడ్డానికి లోతు దీవించబడ్డాడు. కాబట్టి కీర్తనలు 37వ అధ్యాయం అంటాడు, లోకంలో ఉన్నవారు దీవించబడతారు, నువ్వు దీవించబడతావు. దీవెన పక్కన పెడితే రక్షణ, కుటుంబాన్ని కట్టుకునే కృప, దేవుని ఆత్మ నీ ఇంట్లో ఉన్నదా లేదా? నీ బిడ్డల మధ్యలో దేవుని ఆత్మ ఉన్నదా లేదా? ఎలా వచ్చింది దేవుని ఆత్మ అంటే? అబ్రహాము అప్పటి వరకు శారయి పని చేసుకుని అనుకుంటుకొని లోపల గుడారంలో వచ్చి తీసుకుంటుంటామో, అబ్రహాము మాత్రం వదిలేదండి. భక్తి యొక్క ప్రభుత్వ సావాసం చేస్తాడు. వస్తానన్నావు మరి ప్రార్థన చేస్తున్నాడు. ఎండ వేళలో రెస్ట్ లేదు, ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, ఒక విశ్వాసకైనా సేవకుడికైనా ఉండవలసిన లక్ష్యం ఏంటంటే ప్రార్థన లేకుండా నువ్వు బయటికి పోకూడదు. ప్రార్థన లేకుండా దేవుడు దిగి పెట్టిన అన్నం నువ్వు తినకూడదు. తింటేది నీకు శాపం, అది శాపం. ఎందుకు తెలుసా? దేవుడు మొట్టమొదటిగా ఆదికాండంలో విత్తనములు ఇచ్చిన వాడు ఆయనే. స్తోత్రం చెప్పండి. మన వృక్షముల కలగజేసిన ఆయనే. భూమి మీద శరీరడానికి ఆకాశం నుండి వర్షము కురిపించిన ఆయనే. అవన్నీ ఆయన సొమ్ము. మనం కష్టపడుతున్నా చేసుకుంటామంటే ఈ రోజు భూమి మీద విత్తనం ఎత్తి వెంటనే మొలిసి అది నీకు 3 నెలలకు 4 నెలలకు కట్టేస్తుందంటే ఆ రోజు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. స్తోత్రం చెప్పండి.
అందుకే నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి యొక్క కూర్చున్న లోతు ఏం చేస్తున్నాడు? ప్రజలతో ప్రసంగాలు చేస్తున్నాడు. బాబు బాగుంటారా? సంక్రాంతికి ఏముండేది? కాకపోతలు కోసారా? కోడి పుంజలు కోసారా? కోడి పెట్టలు కోయిపోయారా? బాగుండేది అని సొల్లు కబుర్లను మాట్లాడుకుంటా గవిని యొక్క కూర్చొని ఆ ప్రజలతో వ్యవహారాలు చేస్తున్నాడు. ఎక్కడ ఉండాలా? అప్పటి వరకు ఆశీర్వాదము కలిగిన వాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ 13వ అధ్యాయము 10వ వాక్యంలో అమ్మా నేనేం చదవన్నా 13వ అధ్యాయం 10వ వాక్యం. యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. ఎవరిక్కడ మనం గమనించాలి. అబ్రహాము అన్నాడు, బాబు నీకు నేను తిరగడానికి, నీ పశువులు నా పశువులు తిరగడానికి, నీ పరిమాణం నా పరిమాణం తిరగడానికి ఇక్కడ చోటు సరిపోదు కనుక మొదటి ఛాన్స్ నీకు ఇస్తున్నాను. నువ్వు ఉత్తరం వెళ్తే నేను పడవట వెళ్తా, నువ్వు తూర్పు వెళ్తే దక్షిణం వెళ్తా. పెట్టు కోరుకుంటావా? ఏమన్నా నువ్వు నిజముగా దేవుని భక్తులైతే, నిజమైన విశ్వాస అయితే శావుకుని ప్రార్థన, శావుకుని మందిరము, దేవుని మందిరమును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈయనంటాడు మారు మాట లేకుండా కొన్నింటి స్తోత్రం మొదలు పెట్టాడు. ఏ ప్రాంతం బాగుంది అని స్తోత్రం మొదలు పెట్టాడు. స్తోత్రం చూసేటప్పుడు యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయకు గునుకు. ఎలాగుందంట పట్టణం? ఏ తోట వనంట? యెహోవా తోట వలె. స్తోత్రం చెప్పండి. యెహోవా తోట వలె ఉన్నది. యెహోవా మొట్టమొదటిగా అవ్వకు ఆదాముకి అన్ని రకాల ఫలవృక్షములు కలిగిన 4 నదులు కలిగిన ఎలాంటి ఆ తోటని ఇచ్చాడో అంత చక్కగా ఉందంట. ఆ తోట సస్యశ్యామములు కలిగిన తోట. ఆ రీతిగా ఉన్నదంట సొదొమ గొమొర్రా పట్టణం. మంచిగా కలిగి చూశాడు. బాబు నేను వెళ్ళిపోతాను. శాము కూడా అబ్రహామా ఎదుగో ఈ ప్రాంతానికి వెళ్ళిపోతాను వచ్చేసింది. అది కనులెత్తి చూసినప్పుడు తనకు జరిగిందని, తనకు దొరికింది ఏంటంట? పచ్చదనం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయాడు. పచ్చదనం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కూడా ఎక్కడైతే బాగుంటుందో కష్టపడి నువ్వున్న కాడ నిలకడగా నువ్వు చేసే పని చేస్తే నువ్వున్న స్థలములోనే నేను అభివృద్ధి పరచగలిగిన దేవుడికి స్తోత్రం. పరుగులు తీసి వాళ్ళ హైదరాబాద్ అని, సికింద్రాబాద్ అని, లేకపోతే ఇంకెక్కడెక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీ అని పోయి కొంతమంది పాడైపోయి వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. వాడి కన్న తల్లిని, ఉన్న ఊరును వదిలిపెట్టి వెళ్ళి నువ్వు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ సోమర్థనం ఉంటుంది అక్కడ కూడా అదే సోమర్థనం. ఎక్కడ ఏదైతే నువ్వు పని కలుగుంటావో పని వాడు జీతానికి వెళ్ళాడు. ఇక్కడ ఏమైతే ఉన్నాడో అక్కడ అదే ఆస్తి కలిగి ఉన్నాడు. అక్కడ ఇంకా విచ్చలవిడిగా ప్రార్థన లేదు. ఆ గవిని యొక్క కూర్చోవడం, ఆ ప్రజలు వ్యవహారాలు చెప్పి సాయంకాలం ఆత్మల రక్షణ కొరకు భారం లేదు. ఆత్మలో రక్షించబడాలనే కన్నీటి ప్రార్థన లేదు. లోతుకి దిగులేదు. నేను ఎలా దీవించబడ్డాను, ఎలా ఆశీర్వదించబడ్డాననే ఒక దిగులు అనేది లేదు. చింతలు ఆ రీతిగా ఆ లోతు బ్రతుకుతున్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ ఆది కాండములో కూడా మరి 18వ అధ్యాయములో 2వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అతడు కళ్ళెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరున్నారంట? ప్రార్థన సాధించక మునిపే దేవదూతలు తన ఎదురుకు వచ్చేసారు.
ఆ ముగ్గురు వ్యక్తులకు వెళ్ళి పనులు ఎత్తి చూశాడు. కాబట్టి ఆయన పచ్చదనానికి వెళ్ళి చూశాడు. నేనెవరికి వెళ్ళి చూశాడట? దేవునికి వెళ్ళి చూశాడు. నేనేమంటానంటే, దేవునికి వెళ్ళి చూస్తున్నవాడు ఏ రోజైనా ఏదో ఒక రోజైనా నీ స్థితిగతులను నా దేవుడు మార్చగలడు. మనుషుల వైపు చూస్తున్నవాడు, లోకం వైపు చూస్తున్నవాడు, లోకంలో ఉన్న సంపదల వైపు చూస్తున్నవాడు ఎప్పుడు పైకి రాడు. దేవుని వైపు చూసేవాడు. అది అంటాడు, మొదటిగా నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ. లోతులు ఏమి వెతికాడంటే పచ్చదనాన్ని వెతికాడు, సస్యశ్యామలాన్ని వెతికాడు, ప్రశాంతమైన వాతావరణాన్ని వెతుకున్నాడు. అని అబ్రహాము దేవుని వెతుకుతున్నాడు. ఒకటి, అబ్రహాము సావాసం ఎవరితో? దేవుడు. లోతు సావాసం ఎవరితో? లోకస్తులతో. రాసిన పత్రికలు ఏమంటుందంటే, లోక స్నేహము దేవునితో వైరము కాదా. అందుకని ఎమిషానులారా అంటాడు. కాబట్టి సరే, ఇక్కడ మనం గమనించినట్టయితే ఇతనికేమో లోక స్నేహం, ఆయనేమో దేవుని స్నేహం. ఈ రెండు కుటుంబాలు ఎలా ఉన్నాయో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు మనం చదువుతున్న మాటనే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొకరికి మనతో మాట్లాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ కనులెత్తి చూసినప్పుడు ఐక్యం కనపడ్డది. సొదొమ గొమొర పట్ల పచ్చగా ఉండడం కనపడ్డది. నేను కనులెత్తి చూసినప్పుడు ఎవరు కనపడ్డాను? దేవుని దూతలు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దేవుని దూతలకి అతను ఎదుర్కొని పోయి ఏం చేశాడట? సాగిల పడి ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడా? నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. సరే, ఇప్పుడు 19వ అధ్యాయంలో పోతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? 2వ వచనం చదవండి. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొన్నట్టు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, ఆయన జ్ఞానం పట్టుకుంటాడు. ఏనేమో పూర్తిగా సాష్టాంగ అంటే ఒక్క బార్లు పడి నమస్కారం చేస్తాడు. కొంతమంది ఉంటారు మహాభక్తిగా, భక్తి మీ హృదయంలో నుంచి రావాలి కానీ పై వేషధారణ పట్టి రాకూడదు. జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది చెప్పులు ఇడిచి వందనాలు చెప్తారు. ఇగుడు మా చెప్పులు వేసుకోవా, సేవకులు కనపడదు చెప్పులు మా చెప్పులు వేసుకోవా. కొంతమంది ఉంటారు చెప్పులు వేసుకోకుండా 40 రోజులు ఒక వస్త్రాలు కట్టుకోకుంటారు, చెప్పులు వేసుకోకుండా. ఆ తర్వాత చెప్పులు వేస్తావా ఏవా. మన దీక్షత శాశ్వత కాలము దేవునితో ముడిపడి ఉన్న దీక్షత. స్తోత్రం చెప్పండి. అంతేగాని తాత్కాలికంగా లోక సంబంధమైన దీక్షలు కాదు. 20 రోజులు, 40 రోజులు, 21 రోజులు, 30 రోజులు చేసుకునేది కాదు. 50 రోజులు ప్రార్థన కావు. ఎప్పుడు ప్రార్థన ఖాళీ దొరికిందంటే ప్రార్థన. అబ్రహాముల అలా గుడ్డెలు తీర్చింది. లోక సామస్యం పతనం చేస్తుంది. ఎక్కడున్నా మనం ఇప్పుడు? ఆయన శాస్త్రాంగ నమస్కారం చేశాడు, నేను నామపట్టు నమస్కారం చేశాడు. ఏమేం చేస్తున్నాడు చూడండి. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆ తర్వాత ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఎక్కడ ఏమంటున్నాడు చూడండి. దయచేసి ఆయనేమో నీళ్ళు తెస్తున్నాడు. గమనించాలి, వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతుంది. అర్థం కాదు. ఆయన నేను నీళ్లు తీసుకొస్తానా, కాస్త కాళ్ళు కట్టుకుని రాత్రి ఇక్కడ వెళ్ళబోతున్నాడు. నేను కూడా కట్టుకున్నాడు. ఈయన ఏమంటాడు? ఇక్కడ నీళ్ళు ఏమి లేవు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే, యశుప్రభుని శ్రీములు పిలిచాడు, భోజనాన్ని పిలిచాడు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, తొంది ఇవ్వలేదు, కుర్చీ వేయలేదు, ఏమి లేదు. వంటగదిలోకి భారించాం, నీళ్ళు బాగుంటుందని అమలు చేస్తున్నాడు. ఈ లోపల ఎవరు వచ్చారట? పాపాత్మురాలనే స్త్రీ వచ్చి కన్నీటితో తన పాపాలను కలిగి విస్తారమైన తన పాపాలన్నీ క్షమించబడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ఒక సేవకుని ఇంటికి వచ్చాడంటే పరిగెత్తుకొని వచ్చి ఏం చేయాలో తెలుసా? సేవకుడు అంటే దేవుని దూత. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈ రోజు ఇక్కడ నేను రాలేదు, హాస్పిటల్లో ఉండాలి అనుకో, హాస్పిటల్లో ఉండాలి. నా ప్రాణం ఎక్కడ ఉంటుంది తెలుసా? మందిరంలో. సచ్చేంత వరకు ఒక సేవకుడు ఆదివారం మానేసుకోవాలి. సచ్చినట్టే సత్యనే ఆదివారం నీకుందా? ఒక విశ్వాసిగా నీకుందా అని పొందన లేదు. ఇక్కడ ఎవరి సావాసంలో ఈ కుటుంబం ఉంది అంటే దేవునికి ఎదుర్కొని అయ్యా కొంచెం నీళ్ళు చెప్పిస్తాను, మీరేం చేయండి, కాదు కడుక్కోండి అన్నాడు. ఈయనేమంటున్నాడండి? ఈయనేమంటున్నాడు? రాత్రి ఎల్లకొచ్చి కాళ్ళు కడుక్కోండి, మీరు గందరకాడ వేసి మీరు గ్రామంలో వెళ్ళవచ్చున్నాను. అందుకు వారు అలాగూ కాదు, నడివీటిలో రాత్రి ఎల్లకొచ్చమని చెప్పేది. ఈ రాత్రి మేము నడివీధిలో ఉంటాం, మేము వచ్చిన పని అని చెప్పండి. అబ్రహాం ఇంటికి సంతోషంగా ముగ్గురు వ్యక్తులు. లోతు ఇంటికి వెళ్ళాలంటే కాస్త వాళ్ళు సందేహించి ఎదినట్టుగా మనం చూస్తాం. దేవుడిని ఇంటికి రావాలంటే ఏ సందేహం లేకుండా రావాలి. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు రావాలంటే దేవుని పట్ల మనం ఈ రీతిగా అబ్రహామును బట్టి నడవాలి. స్తోత్రం చెప్పండి. అబ్రహాము వెంటనే ఏం చేశాడంటే చూద్దాం. ఇక్కడ పరిచయం చేశాడు. పరిచయం చేశాడు. ఆరవసం చదువుదామా? అబ్రహాము గుడారములో ఉన్న సారాయి వద్దకు త్వరగా వెళ్ళట. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్ళాడు, కాళ్ళకు నిలిచాడు, వాళ్ళు పడుకున్న తర్వాత కూర్చున్నారు. త్వరగా పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళాడట? సారాయి వద్దకు వెళ్ళాడు. అప్పుడు దాకా శాంతి చేసి గుడారములో ప్రశాంతంగా దృష్టి తీసుకుంటుంది. బాగానే షరాయ్ మన ఇంటికి అతిథులు వచ్చారు. 3 మాలికులు గంటకి పిల్లలు పట్టాలి. ఆ వయసు ఎంత? అక్కడ చూసుకుంటారు. మీ వయసు ఎంత? నేను చాలా వయసు ఎంత? 90 సంవత్సరాలు. అబ్రహాము వయసు ఎంత? 99 సంవత్సరాలు. 1 సంవత్సరం తక్కువ 3 కరెక్ట్గా 100 సంవత్సరాలు చేశాను. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వయసులో ఇతరు పరిగెత్తుకొని పోయి రెస్ట్ తీసుకుంటున్న చాలా వచ్చారు. 3 మానికి మెత్తటి పిండి అంటమని పడకొట్టానికి వీలేదు. మెత్తటి పిండిని 3 మానికలు పట్టమన్నారు. చాలా వస్తున్నాడా? ఈ పని బాట లేదా? ఇప్పుడు దాన్ని ఇంటికి పెట్టారా? ఇప్పుడే అటువంటి పడుకున్నానా? ఇప్పుడు మెత్తటి పిండి 3 మానికలు పెట్టాలా? అది మనమైతే స్తోత్రం చెప్పాలి. అప్పుడు అవ్వలేదు. ఆశ్చర్యపోమాక లేదమ్మా, ఎక్కడ ఉంది మాట అని ఎత్తుకుంటున్నారా? చేసుకోమాక లేదా? ఇప్పుడైతే ఈ వయసులో నా వయసు వస్తున్నాడా? నా పరిస్థితి 3 మానికలు మెత్తటి పిండి మనకో కరిపాయిని కానీ తీసుకొచ్చి పెట్టావు అంతేగా, మన వరేది అంతేగా. స్తోత్రం చెప్పండి. చాలా మారు మాట మాట్లాడి వెంటనే తన పనితో అక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తారు చూడు. పశువుల మందకు పరిగెత్తి ఒక పనివానికి అప్పగించెను. అది దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత ఏం చేసడానికి కారణం? తర్వాత అతడు వెన్నను పాలను సిద్ధపాటు చేశాను. స్తోత్రం చెప్పండి. పరిచర్య ఒకటి దేవునితో సామస్యము కలిగిన ప్రార్థన, ఒకటి దేవుని మాట వినుట. అబ్రహాములో ఉన్న లక్షణాలు లెక్కిస్తుంది. మొదటిగా దేవుని మాట వెంటనే వింటాడు. రెండోది ప్రార్థనతో దేవునితో సావాసం చేస్తాడు. ఎంతమైన చోట్లలో ఉండడు. మూడో మాట ఏంటంటే పరిచర్య. చెప్పండి,
ఏంటది? పరిచర్య. పరిచర్య చేసే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు 2 పనులు. ఒకటి, కాటాలు వేయించి రావాలి. సాయంకాలము కాటాలు వేయించి వచ్చిన తర్వాత వెంటనే నాకు నాటుకోడి వ్యాపారం ఉంది. వెంటనే మన సైకిల్ వేసుకొని నాటుకోడి వ్యాపారానికి సాయంకాలం 9 దాకా తిరుగుతాను. 9 గంటల వచ్చి అవి రూమ్ లో వారేసి మరలా వెళ్ళి అప్పుడు దాకా వాళ్ళు లోడ్ చేసి ఎన్ని బస్తాలు కాటాలి శరీరంలో మొత్తం కూడా నక్క తీసుకొని ఆ డబ్బులు కలెక్షన్ చేసుకొని వస్తాను. ఇవన్నీ చేసుకొని వచ్చి వాళ్ళకి పంచిపెట్టిన తర్వాత ఒక అరగంటలో పంచిపెట్టేసి 10 గంటల కానించి వైరా పోయి ఒక లారీ మీద ఏదైనా లారీ దొరికితే ఆ లారీ మీద కొట్టేసుకొని పోయి వైరా పోయి నైట్ పూట అక్కడ కాటా పెట్టి 11-12 కల్లా మనం తిరిగి లారీ మీద తీసుకొచ్చి ఇలా చేసుకుంటే ఏం చేసేవాడు తెలుసా? ఇలా చేసుకుంటా ఎక్కడైనా మీటింగ్ ఉంది అంటే మా ప్రాంతంలో మాస్టర్ గారిలో వచ్చారు. ఎక్కడైనా మీటింగ్ ఉంది అంటే వాళ్ళ మీటింగ్ వెళ్ళి అక్కడ వంట చేయడానికి నా భార్య నేను. అంత మాత్రమే కాదండి, అక్కడ బాత్రూములు కడిగేవాడు. ఒకసారి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హాస్టల్లో రోడ్డు పక్కన హాస్టల్లో కల్లూరు హాస్టల్లో వంట చేయడానికి తీసుకున్నారు మాస్టర్ గారు. అక్కడ మీటింగ్ అక్కడ కాదు, అక్కడ వంట చేసి భోజనాలు. అయితే అక్కడ వంట చేసి అక్కడ ఆ పిల్లలు బాత్రూములు ఉంటాయి కదా, షాంపూలు వస్తే మరి బాగోదని అవన్నీ కూడా బకెట్తో నీళ్లు ముంచుకొని పోయి తోడుకొని పోయి అక్కడ అవన్నీ కూడా కడిగి సర్ఫేస్ శుభ్రం కడిగి నీట్గా ఉంచి వచ్చి మళ్ళీ సబ్బుతో చేతులు కడుక్కొని వంట చేసి అవన్నీ దానికి దీనిగా పొందుతుందా? బాత్రూమ్లు కడగడానికి వంట చేయడానికి పొందుతుందా? నీట్ గా ఉండాలని అవి కడిగి ఇక్కడ పరిశుద్ధంగా భోజనం వీచేసి అవన్నీ విదేశంలో బాక్సులు కోసుకుని పోయినా యాంపుల మీద కోసుకుని పోయినా ప్రతి దానికి వాడు చెప్పిన టయానికి ఆ టయానికి వాళ్ళ ముందు నేను పాటలు పాడితే సిద్ధపడగలిగి ప్రార్థన చేసి పాటలు పాడుతుంటే షావులు ఎప్పుడో వచ్చి లాస్ట్ వాక్యం చెప్పేసి లాస్ట్ ప్రార్థన చేసి వెళ్ళిపోతే తరువాత ఇవన్నీ సదరవలసింది నేనే. ఇవన్నీ మన చర్చకు మీవలసింది కూడా నేను 33 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను పిలిచాను. 33 సంవత్సరాల వయసులో నేను సేవకు వచ్చాను. ఆనాటి నుండి అంతకు ముందు నేను చేసిన పనుల గురించి అంతకు ముందు చేసిన పరిచర్య, ఈరోజు ఈ చిన్న పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడంటే, పరిశుద్ధమైన పరిచర్య నాకు ఇచ్చాడంటే ఆ రోజు ఎలాంటి పరిచర్య అయినా అన్నిటికీ నేనే ముందు ఇష్టపడ్డాను. దేవునికి స్తోత్రం. అందుకని ఆ దేవుడు ఈరోజు పరిచర్య నాకు అందించాడు. నేనేమంటానంటే, నాకు చదువు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమీ లేదు. ఏముందో తెలుసా? దేవునితో మాట్లాడే అనుభవం ప్రభువు నాకు నేర్పాడు. దేవునికి స్తోత్రం. తెల్లవారుజామున కల్లూరులో ఇంటికి నేను వెళ్ళడానికి ఇష్టపడ్డా. కల్లూరు వెళ్తే ఒక అరగంట కూడా ఇంటిగా ఉండడానికి ఇష్టపడ్డా. వెళ్ళాను, మందిరంలో ప్రార్థన వల్ల. అయితే తెల్లవారుజామున 4 గంటలప్పుడు తిరుపతి గారు కనపడుతున్నారు, ఆ కుటుంబం కనపడుతుంది. చాలా మంది అంటున్నారు, అయ్యా వడ్డీ చేసుకుందాం పాడి అని అంటున్నారు. ఫస్ట్ గారు అంతా పాడి అంటున్నారు. దాన్ని పాడి అని చెప్పి నేను అంటున్నాను. చాలా భయవేసి వాళ్ళు లోకమైన దేవుడు నమ్ముకున్నారు. ఆ పిల్లలు నన్ను మరి తన భర్త తప్పనిచ్చి అందరూ కూడా బాప్తిస్తాను పొందుకున్నారు. తన పెద్ద పాటలు తప్పనిచ్చి తన భర్త తప్పనిచ్చి అందరూ బాప్తిస్తాను పొందుకున్నారు. అయితే వాళ్ళు రక్షణలోకి నడిపించబడ్డారు కదా. ఇప్పుడు ఏదైనా జరిగింది నాకు ఆ కుటుంబంలో ఏమంటారు తెలుసు, అందరూ ప్రభు నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇలా జరిగింది అంటారని. నేను మామూలుగా ఒక రోజు హాస్పిటల్ ఉండేది ఏ రోజు అంటే శుక్రవారం అంట. వారానికి ఒక రోజు ఉంటాను శుక్రవారం. శనివారం కూడా వేసుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టి శనివారం సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది. మరి వాళ్ళ కొరకు ఫోన్ చేయలేదు. ఒకటే చెప్పాను, అందరికీ చెప్పాను ఫోన్ చేస్తే, అయ్యా ప్రార్థన చేసుకోండి, కీడు వస్తుంది ఇప్పుడు మీద, ఎవరి మీద వస్తుంది తెలియదు, ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. ఫోన్ బంద్ చేశాను. ఎక్కువ మాట్లాడతాం కూడా అవకాశం ఉండదు అక్కడ. ఫోన్ బంద్ చేశాను. ప్రాముఖ్యమైన విషయం అయితే మాట్లాడు. ఇక
నా వంతుగా వాళ్ళ కొరకు నేనేం చేయాలనుకుంటున్నాను, ఆ కీడు నుంచి తొలగించాలని నేనేం చేయాలని ప్రార్థన మొదలుపెట్టుకున్నాను. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా నిన్న సాయంకాలము అంతకు ముందు నాకు యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శోధించి ఎలా ఆకలి పుట్టించిందో నేను అసలు పట్టుకోలేదు. ఇప్పుడు ఫ్యాన్ పెరుగుతున్న ఉంది, చెమట్లు కారిపోతూ ఉంది, ఒళ్ళంతా సలబడిపోయింది. కూర్చున్న కాడి నుంచి ఇక నేనున్న స్థలంలో నుంచి ఎగరపోతున్నా. మందిరంలో నుంచి ఫోన్ చేద్దామన్నా కానీ చేయరాట్లేదు. అప్పుడు మా అల్లుడి గారికి ఫోన్ చేసి, మా పిల్లలు అందుబాటులో ఉంటారు కదా, మా అల్లుడి గారికి ఫోన్ చేస్తే ఆయన నేనేమన్నది ఫోన్ చేసి ఇమీడియట్ గా ఏదైనా చూపిస్తారండి సాయంకాలం అయిపోయింది. ఈ లోపల అక్కడ శారమ్మ గారు నా భావం ఆమెకు చెప్పానమ్మా, ఎక్కడైనా కొంచెం ప్రస్తావించామంటే అమ్మగారు పోయి అంతా తీసుకొచ్చారు. నోట్లు వేసుకుంటున్నా గుర్తు చేసిన అర్ధగంటకి కోరుకోవాలి, అర్ధగంటకి కోరుకున్న ప్రాణం పోయినంత పని అది పరిస్థితి. అయితే నాకు ప్రాణం పోయినంత పని అయింది, కానీ ఎక్కడ ప్రాణం రక్షించబడటానికి దేవుడు చూపించాడు. దేవుడికి స్తోత్రం. ఇందాక దర్శనం మీరున్నా, తిరుమలమ్మ గారి దర్శనం మీరు సాక్షి విన్నారు. ఏంటి ఆ సాక్షి ఏంటి చెప్పండి. ఒక బలమైన కుక్క ఇంట్లోకి వెళ్ళిపోతుందండి. మరణదూత, శాతపడి శక్తి కుక్క అనగా మరణదూత, శాతపడి శక్తి ఇంట్లోకి వెళ్ళిపోతుందంట. అయ్యా అక్కడ మీరు నలుగురికి వస్త్రాలు కట్టుకుని అక్కడే ఉన్నారు మా ఇంటికంటే, అయ్యో కుక్క వస్తుందని అనే లోపలనే మీరు వెళ్ళి ఆ కుక్క మెడకు తాడు చేసి అంకులు లాగేశారు, మీరు చచ్చిపోయిందని చెప్పి సాక్షి వచ్చి నాకు ఎంత సంతోషం వచ్చింది. ఎంత చెప్పారమ్మా, మీ ఇంటికి వచ్చిన మరణ దూతాలు ఆమె దేవునికి స్తోత్రం. నేను ఏమంటానంటే ఈరోజు సంఘం కొరకు ప్రార్థన చేస్తూ యోధుడు మనకు కావాలి. అదే చెప్పండి, నీ కుటుంబంలో ప్రార్థన సావాసము, దేవుడితో కలిసి ప్రార్థన చేసే సావాసం కలిసి, దేవుడితో కలిసి సావాసం చేసి ప్రార్థన చేసే ఒక మంచి ప్రవర్తన నీ జీవితంలోకి రావాలి. అబ్రహాములో ఉన్న ప్రవర్తన ఏంటి జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాములో ఉన్న శాపకుడు రూపంలో అక్కడికి వెళ్ళిపోయాడు ఆ ఇంటికి. నేను చెప్పాను అనుకో బాగుంటుందా చెప్పండి. అమ్మ మీ కూర్చున్నామా, ఆ కుక్క ఇసుకు కొట్టానమ్మ చచ్చిపోతే నేను చెప్పాను అనుకో, ఎంతవరకు నేను నమ్మొచ్చు? ఒకటి మాత్రం వస్తుంది, ఏదైతే దేవుడు చూపిస్తాడో అదే చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఎవరేం చేశాడు తెలుసా? ఆమెతో మాట్లాడి ఆమెకు చూపించాడు. చావుకు చెప్పింది ఒత్తిడి కాదు, నిజమేనండి. వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేసుకోకంటే 5 సహా ఉపవాసం అండి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం. అంటాను హాస్పిటల్ పోయినందుకు కోటి రూపాయలు పెట్టిన రక్షించలేని నీ ప్రాణాన్ని చిన్న ప్రార్థన, దేవుడితో సంబంధం కలిగి ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ సెకండ్లో ఆ ప్రాణమును కాపాడగలిగిన దేవుడికి స్తోత్రం. కనుక ఇప్పుడు మనం ఎక్కడ ఆగిపోయాం చెప్పండి? ఎక్కడ ఆగిపోయాం? పరిచర్య. ఎటు ఏముండాలా మీ ఇంట్లో చెప్పండి? ఏముండాలా? మందిరానికి ఏమవుతుంది? మందిరం పడవాలి, మందిరం కనుక్కోవాలి. నీ వంతుగా ఏనాడైనా రక్షించబడిన తర్వాత ఒక మాట చెప్తున్నానండి, ఒక కలెక్ట్ లేడీ ఆమె వెళ్తున్న మందిరానికి గట్ట ఆమె కలెక్టర్ అని తెలియదు. కారు వేసుకొని వచ్చి ఒక సొంతలో కారు పెట్టి అక్కడ నుంచి ఆమె కాలితో మందిరానికి వెళ్ళి ఆ మందిరం శుభ్రం గురించి కడిగిన తర్వాత మరలా ఆ స్థలం నుంచి ఆ కారు దగ్గర సొంతలో ఉన్న కారు దగ్గర చూసిన డ్రైవర్ తీసుకుని స్నానం చేసి మన ప్రార్థన వచ్చి ప్రార్థన చేసుకొని ప్రార్థించుకొని పని చేసుకుని ఎవరావిడ పరిచర్య ఎందుకు చేయాలి? దేని కొరకు చేయాలి?
అబ్రహాము అంతగా దీవించబడ్డాడు కదా, ఆ ముగ్గురు పెట్టుకుని వచ్చినప్పుడు ఎందుకంటే అంతగా పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తాలంటే అంతగా? సేవకుడు ఇంటికి వచ్చినట్టు చెప్తుంది భోజనం తర్వాత ఏమేమో కొన్ని గృహాలు, కొన్ని గృహాలలో ప్లేట్ వేరే ఉంటుంది, అది మన సేవకుడు వచ్చి ప్రార్థన ప్రవేశిస్తుంది. ఆ పుండు వేరే ఉంటుంది, ఆ కన్నం కూడా వేరే ఉంటుంది. అది మన సేవకుడు వచ్చినట్టు అయ్యా ఇదే మీటింగ్ ఇచ్చే గృహాలు. ఇలా బలిపీఠం చేసిన దుప్పట ఏదో వేస్తారు కదా, అవి చూసుకోండి, చూసి ఇస్తారా లేదు. ప్రార్థన చేశాడు, వల్ల లేదు, అక్కడ కుర్చీ లేదు, ఏమీ లేదు, పోయి 50 గంటలు కూర్చోండి. కూర్చున్న తర్వాత అప్పుడు నన్ను చూసి ఆ కుర్చీ తీసుకుని తీశాడు. ఎవరైతే వల్లలేదు, విశ్వాసంతో కాబట్టి వల్లలేదంటే అని చెప్పి పోయి ఆ దగ్గర ఒక మిషన్ ఉంటే ఆ మిషన్ వాళ్ళు ఎత్తుకొని వచ్చింది. మిషన్ వాళ్ళు ఎత్తుకొని వచ్చి దాని మీద భోజనం అయిన తర్వాత ఎవరు నాకే చూసేటట్లేదు, వాళ్ళ సోదరు వాళ్ళు ఉన్నారు. ఆ విశ్వాసే వాళ్ళు వచ్చేసి చేయగలిగించేసి లోపల ఏంటంటే ఎక్కడ చూడరు, వాళ్ళు తప్పిపోయారు. వచ్చి ఆ బలం చేసిన ఆ చేతులు కూర్చోడానికి కూర్చోడానికి చెప్పి పిలిచిన వారు సీమోన్ అయిపోయింది. ఇవాళ పరిచర్య చేయాలన్నా కూడా చాలా చిన్నతనం, ఎందుకంటే మన చదువు ఎక్కువ, మనకి చదువు ఎక్కువ. అవునా? వ్యాపారంలో బాగా దీవించబడుతుంది, ఉద్యోగంలో దీవించబడుతుంది, యక్షంలో దీవించబడుతుంది. పరిచర్య ఎట్లా? పిల్లవకుండా వచ్చేవాడే దేవదూత, పిలిస్తే వచ్చేవాడు దేవదూత. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ పిలవకుండానే అబ్రహాము ప్రార్థన చేస్తే ముగ్గురు వ్యక్తులు వచ్చేసారండి. ఆ ముగ్గురు వ్యక్తులకి ఎంత పరిచయం చేస్తుండే, మరి ఇక్కడ ఎవరు చేస్తున్నారో చూద్దాం. టైం లేదు, ఎంతతో ముగిస్తాను. ఇక్కడ ఎంతమంది చేస్తున్నారండి? చదవండి 19వ అధ్యాయము. ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి ఇల్లు చేసి ఎవరు కాల్చారు? ఆయన కాల్చాడు. అతడు అని ఇక్కడ రాయబడం. ఆమె ఉంది అక్కడ. లోతుకి ఇద్దరు ఆడపిల్లలు చిత్తపాటికి ప్రేమించారు భగవతాన్ని. ఇద్దరు అబ్బాయిలు. అల్లుడు కూడా చిత్తపాటు కలిగి ఉన్నారు. ఆల్రెడీ నిశ్చితార్థాలు అయిపోయింది. వాడు కనపడుతున్నా, ఇల్లు కనపడుతున్నా, భార్య కనపడుతున్నా. మరి లోతు గది దగ్గర కూర్చుంటే భార్య ఎక్కడ కూర్చున్నది చెప్పండి? ఇంట్లో కూర్చుంటుందా? సంక్రాంతి కోడి పందాలకి ఎక్కడ కూర్చుందాం మనం చెప్పండి? పర్లేదు. మహేష్ బాబు కోడి పందాలకి ఎక్కడ కూర్చుంది? ఇంట్లో కూర్చుంటే కోడి పందాలు ఎలా? ఆంధ్రాలో పర్మిషన్ ఇచ్చారంట. ఆంధ్ర ఇంకెక్కడ విశాఖపేట ఇంట్లో కూర్చుంటే అడగలుగుతుందండి. ఇంట్లో కూర్చుంటే మళ్ళీ ప్రార్థన చేయాల్సి వచ్చింది. అలా కోడిపోయిందని దేవుని తెలుసుకొని రక్షణ పొందుకున్న తర్వాత కోడిపోయినాడు. వేటాటలు, క్రికెట్లు, ఎంతమైన అలవాటు ఉంటే నీ కుటుంబం ఎప్పుడు బాగుపడింది? అసలు బాగుపడిందా? నీ కుటుంబం బాగుపడిందా? నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందా? మరి దేవుడి మీద నిందలు వేస్తారన్నమాట. దేవుడి మీద నిందలు వేస్తారు. కాబట్టి ఎందుకు వేస్తారు? మీరు దేవుడు తెలుసుకున్నాక దేవుడు నాకు ఏం చేయడం? నువ్వు చేసేది అబ్రహాము నాకు ప్రార్థన చేయి. సముద్రం జరగబోయానికి అబ్రహాము కంటే గొప్పగా నా దేవుడి దీవించడం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఎంతమంది చేస్తున్నాడు పరిచర్య? లోతు ఒక్కడే. భార్య ఎక్కడ పోయిందో తెలియదు, పిల్లలు ఎక్కడ పోయారో తెలియదు, అల్లుళ్ళు ఎక్కడ పోయారో తెలీదు. అబ్రహాముకి అక్కడ పిల్లలు లేనప్పుడు ఇంకా అబ్రహాము భార్య పనివాడు
వీళ్ళందరూ పరిచర్యలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఇద్దరు అందరూ ఉన్నారు, భార్య ఉంది, లోతు. లోతు ఒక్కడే అతడు 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 రాయబడి కాబట్టి వారికి ఇందు చేసి పొంగని రొట్టెలు కాల్చి అది అయిపోయింది. పరిస్థితి నీ కుటుంబంలో మాత్రమే కాదు, నీ పిల్లలకు సహా పరిచర్య నేర్పు. రానున్న కాలంలో పరిచర్య చేసిన ప్రతి బిడ్డలను నా దేవుడు జీవించబోతున్నాను. దేవునికి స్తోత్రం. మనకు చదువు ఒకటే కాదు నేర్పేది, చదువుతో పాటుగా దేవుని సన్నిధిలో పరిచర్య. చదువు మన జీవితాన్ని ముందుకు నడిపించింది. దేవుని సన్నిధిలో పరిచర్య మన బ్రతుకుని పరలోక రాజ్యానికి చేర్చేంత వరకు తోడుగా ఉండి నడిపించింది. దేవునికి స్తోత్రం. ఈ రెండు కుటుంబానికి తెచ్చేస్తాను. చదువుకోవచ్చు ఇంకో మాట చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయము 18వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. అప్పుడు అబ్రహాము సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల అలా విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరితో? దేవునితో సంబంధం కలిగి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నావు కదా, అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి విజ్ఞాపన చేస్తాడు. తర్వాత అంటాడు, అయ్యా ఒకవేళ ఒక 5 తగ్గుతారేమో కమ్మేదా అంటే, పర్వాలేదు 5 దగ్గర ఇంకొక 5 తగ్గుతారేమో, ఒకవేళ 20 మంది ఉంటారేమో, అయినా రక్షిస్తారు. అలా విజ్ఞాపన ఎవరి గురించి చేస్తున్నాడు తెలుసా? లోతు ఉన్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. లోతు ఉన్నాడు అక్కడ. లోతు ఉన్నాడు కనుక ఆ లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ బంధువుల గురించి ప్రార్థన ఉందా? నీకు విజ్ఞాపన ఉందా? విజ్ఞాపన ప్రార్థన చేసే మనసు నీకుందా? శుక్రవారం విజ్ఞాపన చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన రోజు. నాకు సమయం దొరకలేదు, నాకు సమయం దొరకలేదు. గేదె నా వంట చేసి ఎవరామా గేదె నాకు ఏం చేసిందా? ఒక గేదె ఉన్నప్పుడు చెప్పండి, ఒక గేదె ఉన్నప్పుడు చక్కగా ప్రార్థనకు వచ్చి, అయ్యా ఒక గేదెను ఆ గవర్నమెంట్ వారిస్తే నేను ఆ పాలు పెట్టుకుని ఎక్కడ బ్రతుకుతానండి, చాలా ఇబ్బంది అవుతుందంటే ఆ సేవకు ప్రార్థన చేసింది, ఆవు ప్రార్థన చేసింది, ఆమె లోటు చేసింది, గేదె తీసుకుంది. ఆ గేదె పోయింది, తన గేదెలండి. ఆ 10 గేదెలు అయిన తర్వాత రాక మానేసింది. ఏమ్మా ఎందుకు రావట్లేదని ఆ సేవకుడు అడిగితే, ఎక్కడ వచ్చేది అయ్యారు టైమే దొరకట్లేదు. ఓపెన్ చేయండి అయ్యారు, నేను మందిరాన్ని కూర్చున్నట్టుగా ప్రార్థన చేయండి. అప్పుడు ఏమంటే గేదెలు గురినట్టుగా ప్రార్థన చేయండి. 10 గేదెలు అయిన తర్వాత అసలు టైం దొరకట్లేదు అయ్యా, నేను మందిరాన్ని వచ్చినట్టుగా ప్రార్థన చేయండి. ప్రార్థన మొదలు పెట్టాడు. ఎవరు మొదలు పెట్టాడు? అమ్మా అయ్యా ఉదయిస్తే 10 గేదెలండి, ఇప్పుడు మందిరాన్ని రాలేకపోతుంది, ఆ సమయం దొరకలేదన్న బిడ్డకి సమయం దొరికి ప్రశాంతంగా నీ మందిరాన్ని ఉంచుతున్నట్టుగా సహాయం చేయ ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు. కొన్ని యాక్సిడెంట్లు వచ్చినాయి, కొన్ని ఎలుగుని వచ్చినాయి, కొన్ని రోగవచ్చులు వచ్చినాయి. మొత్తానికైతే ఒక గోడల్లా కూడా మొత్తం కూడా ఎటువంటి కథం తెలిపాయి. బైబుల్ పట్టుకొని పేజీ ఎక్కడికి వచ్చేసిందంట, ఎక్కడికి వచ్చేసింది మందిరం వస్తుందమ్మా. చాలా అయితే మందిరం దొరకంటే ఎవరు ప్రార్థన చేసుకోయా? అమ్మ మీరు చెప్పిన మాటే కదా, ప్రశాంతమైన వాతావరణం మీకు ఇవ్వడానికి దేవుడికి ప్రశాంతం ఏంటయ్యా? ఒక గొడవ ప్రార్థన దేవుడికి ఇష్టం. ఎవరైనా గుర్తుపెట్టు, నేను అడిగితే మాకు టైం దొరకలేదని మాత్రం దయచేసి అని మాట్లాడుకున్నా. టైం ఒకవేళ బాధ కలిగి ఇంతవరకు వచ్చిన విశ్వాసం రాలేకపోతుందని ప్రార్థన చెప్పి మొదలు పెట్టాము. ఏం జరిగింది?
అబ్రహ్మ గారింటికి మరణదూత వస్తుందంటే ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అది సచ్చిదా లేదు? స్తోత్రం చెప్పండి. అలాంటి ఆగట్లేదు సేవకులు ప్రార్థన ముందు ఆలోచిస్తున్నారు సార్. ఆలోచించి ఒకసారి సమయము నాకు దొరకలేదు అను వ్యవసాయం చేసేదానికి నీకు సమయం ఉంది. 2 గంటల మధ్యాహ్నం రావడానికి సమయం లేదా? ఉద్యోగం చేయడానికి సమయం ఉంది. ఏదో రకంగా మనసు ఉంటేనట బాగా తెలిస్తే 2 గంటలు నీకు సమయం దొరకట్లేదా? నీ వ్యాపారం పనులు దొరకట్లేదా? నీ కూలి పనిలో 2 గంటలు దొరకట్లేదా? ఆలోచించండి ఒకసారి. ఈ రోజున ఎంతమంది లోకులు లాంటి ప్రశ్నలు ఉన్నారు? ఆలోచన లోకులు లాంటి ప్రశ్నలు ఎంతమంది ఉన్నారు? మిగతా సబ్జెక్టులు వచ్చే వారం దేవుడి స్తోత్రం. దేవుడు మనం ఎక్కడ అయిపోయాం చెప్పండి? గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్నాయి. పరిచర్య కాడ ఆగిపోయింది. ఆ విజ్ఞాపన కాడ ఆగిపోయింది. విజ్ఞాపన అబ్రహాముకి ఎగత వాళ్ళ గురించి విజ్ఞాపన చేసే అలవాటు. ఏం చేశాడట? తను దూషించిన స్నేహితులు, తను అవమానపరిచిన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు 42 వాక్యంలో ఏం చేశాడు? ఉన్నంతగా దేవుడు ఆశీర్వదించాడు. విజ్ఞాపన చేసే మనసుని కుటుంబంలో ఉండాలా? ప్రార్థన చేయటం అనేది వ్యక్తిగతమైన ప్రార్థన. విజ్ఞాపన అనేది అనేకుల కొరకు, సంఘం కొరకు, నూతనాత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక భారము కలిగి ఉండాలి. నువ్వు నశించిపోతున్న ఆత్మల కొరకు ఈరోజు చూసినట్లయితే చాలా సమయం తెలియకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ వారి జీవితాలు నాశనం చేసుకోకుండా వారు ఎందరో ఉన్నారు. తెలీదు వాళ్ళకి. దేవుని కృపైనా తెలియదు, దేవుని వాక్యమైనా తెలియదు, నీ తగ్గైనా తెలియదు. అనేకులు పాపంలో పడిపోతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు, దొంగతనాలలో పడిపోతున్నారు. కనుక అలాంటి వాళ్ళ గురించి ఏం చేయాలన్నా చెప్పండి? విజ్ఞాపన చేయాలా? ప్రభు విజ్ఞాపన చేయాలా? విజ్ఞాపన చేస్తే అబ్రహాము లోతు వారికి విజ్ఞాపన చేస్తే 20 మంది నీతిమంతులను రక్షిస్తారన్నాడు. స్తోత్రం చెప్పండి. 10 మంది రక్షిస్తున్నాడు. కనుక ఏమంటారంటే ఆ రోజు ఆలకించిన దేవుడు ఈ రోజు కూడా ఆలకిస్తున్నాడు మన ప్రార్థన. విజ్ఞాపన చేసే మనసు ఉండాలి. విజ్ఞాపన చేసే మనసు ఉండాలి. ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేయడం కాదు. మన ప్రార్థన ఎక్కడ తెలుసా? మా అమ్మాయిని దీవించు, మా అబ్బాయిని దీవించు, కాబట్టి ఇల్లు కట్టుకోవాలి, పొలం కొట్టుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, వ్యాపారం, ఉద్యోగం, వీటి కొరకే. వీటి కొరకే నీ ప్రార్థన. ఇతరుల కొరకు చేసే ప్రార్థన, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన, మన కొరకు చేసేది ప్రార్థన. చెప్పండి. ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన, మన కొరకు చేసేది ప్రార్థన. కనుక అబ్రహాం చేసినట్టుగా మంటగా చేసినట్టుగా ప్రార్థన ఉండాలా. రెండోది విజ్ఞాపన మీలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఖచ్చితంగా బ్రతుకులో ప్రతి పండగ తీసివేసి నూతనమైన మార్గాలను కుటుంబానికి ఏర్పాటు చేస్తారు. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధమైన తండ్రి, కొందరు స్తోత్రాలు ఆశ్చర్యకరమైన స్తోత్రాలు తెలుస్తున్నాను. గురించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని జీవించిన ఆశీర్వదించండి. చెప్పబడిన కొద్ది మాట జీవించి ఆశీర్వదించండి. బిడ్డలకు మేలు కలిగినట్టు ఆశీర్వదించండి. యేసు నామములో చేతులు ప్రార్థించి వేడుకుంటున్నాం.